మనము చాలా చక్కటి మాటలు గమనించినట్లయితే ఒక వాక్యం ఉంటుంది బైబిల్‌లో, దేవుని మాటలలో. నన్ను ఎందుకు మొక్కుతున్నావు? నాకెందుకు నమస్కారం చేస్తున్నావు? నేను నీతో పాటి సహదాసుడను, దేవునికి దాసుడను, దైవజనుడను, దేవుని పిల్లను, దేవుని సంతానంలో నేను ఒక భాగం, దేవుని యాజక సమూహంలో నేను ఒక భాగం అనగా విశ్వాసులందరూ సమానమే అనే మాట ఈ వాక్యంలో తెలువబడుతుంది. అనగా క్రీస్తుని గురించిన సాక్ష్యము ప్రవచనాత్మ గనుక ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక అనే మాట అతని నోటి నుంచి వస్తుంది అన్నమాట. ఇలాంటి గ్రహింపు మనం కలిగినట్లయితే మంచిది. అంతేగాని ఏదైనా దేవుని పని చేసినంత మాత్రాన మనమైతే దేవులం కాదు. దేవుని పనివారమే, దేవుని పిల్లలమే, దేవుని భక్తులమే. అంతేగాని ఏదో దేవుని పేరు చెప్పుకొని మనం ఏదో చేస్తున్నామని గర్వపడ్డాం, దేవుని కంటే ఎక్కువగా గణపరచబడ్డాం, ఇవన్నీ చూసేకి బాగానే ఉంటాయి. కానీ దాని ఫలితము ఆ గర్వము మనం పడిపోయే స్థితిలోకి, నాశనకరమైన గుర్తుల్లోకి మనము వెళ్ళే స్థితిలో ఉంటాం. ఎందుకనగా రాజ్యం, బలము, మహిమయు దేవునివే. అంతేగాని దేవుని కంటే ఎక్కువగా మనము పిలువబడకూడదు, ఎక్కువ గణపరచబడకూడదు అనే గ్రహింపు మనం కలిగి ఉన్నట్లయితే మనం ధన్యులం. లేదా మన నాశనం మనం కోరుకున్నట్లే కనుక ఇప్పటి నుంచి అయినా మనం మారదాం, ఇతరులకు ఆ రీతిగా సాక్షార్థంగా ఉందాం. అలాంటి తగ్గింపు జీవితం దేవుడు మనకు అనుగ్రహించి దేవుని నామము ఘనపరచబడును గాక. ఆమేన్.